శ్రీ గురుభ్యో నమ. ఓంకారము పంచాక్షరీ మంత్రం యొక్క విశిష్టత. అక్షరాభ్యాసములో నమశివాయ అనేటువంటి మంత్రమును ఎందుకు మొదటగా రాయిస్తారు అనేటువంటి విశేషములను పరమేశ్వరుడు చెప్పినటువంటి రహస్యాలతో మనం తెలుసుకుందాం. ఇవన్నీ కూడా శివపురాణంలో చెప్పినటువంటి రహస్యములు. ముందుగా ఓంకారము అనేది ఎలా పుట్టింది అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పరమేశ్వరుడికి 5 ముఖాలున్నాయి. సద్యోజాతము, వామదేవము అని తెలుసు కదా. 5 రకముల ముఖములు ఉన్నాయి. ఈ 5 ముఖముల నుంచియే ఓంకారము అనేది పుట్టడం జరిగినది. ఇది స్వయంగా పరమేశ్వరుడే చెప్పడం జరిగినది. ఈ ఓంకార జపము అనేది సర్వమంగళప్రదము. ఓంకారము అనేది పరమేశ్వరుని యొక్క లక్ష్యార్థం. అంటే ఓంకారాన్ని జపించే వారికి ఏమి లభిస్తుంది అంటే, వారికి ఏమీ లభించదు. స్వయంగా వారే పరమేశ్వరుడుగా మారిపోతున్నారు అని స్వయంగా పరమేశ్వరుడే చెప్పినాడు. దీని యొక్క లక్ష్యార్థము నేనే. అంటే దీనిని జపించేవారు నేనుగానే మారుతున్నారు, పరమేశ్వరునిగానే మారుతున్నారు అని స్వయంగా పరమేశ్వరుడే చెప్పడం జరిగింది. ఇది ఓంకారము అనేది స్వయంగా పరమేశ్వరుడి యొక్క రూపము. పరమేశ్వరుడే ఓంకారము. ఈ మంత్రము ఉద్భవించిన విధానాన్ని చెబుతూ పరమేశ్వరుడు చెబుతాడు. ముందుగా ఉత్తర ముఖం నుంచి అకారము పుట్టింది. ఆ తర్వాత పశ్చిమ ముఖం నుంచి ఉకారము, దక్షిణ ముఖం నుండి మకారము, తూర్పు ముఖం నుంచి బిందువు, మధ్యముఖం నుంచి నాదము పుట్టి ఈ 5 కూడా విస్తరించినాయి. గొప్ప విస్తరణ. సృష్టి అంతా కూడా ఈ 5గా విస్తరించి ఆ తర్వాత ఏకీకృతం చెందినాయి. విస్తరించినటువంటి 5 కూడా ఏకీకృతం చెంది ఓం అనేటువంటి ఏకాక్షర మంత్రమే నిలిచినదన్నమాట. నిజానికి నామరూపాత్మకమైనటువంటి ఈ సృష్టిలో కులమంత్రములు, అకుల మంత్రములు అని చాలా 2 రకాలుగా ఉంటాయి. కులమంత్రములు అంటే స్త్రీ దేవతల గురించి చెబుతాయి. అకుల మంత్రములు అంటే పురుష దేవతల గురించి చెప్పేటువంటి మంత్రములు. కానీ ఈ ఓంకారం అనేది కుల అకుల మంత్రముల యొక్క సంయోగం. అంటే సమస్త వేద సార మంత్రముల యొక్క బీజమే ఓంకారము. ఈ సృష్టిలో పుట్టినటువంటి మొట్టమొదటి అక్షరం ఓంకారమే. ఈ ఓంకారమే సమస్తమైనటువంటి అక్షరములకు, వేదములకు, పురాణములకు కూడా మూలమైనది. ఓంకారము నుంచి పంచాక్షరి పుట్టినది. అందులోని అకారము మరియు నకారాది వరుసలలో పంచాక్షరి అనేటువంటి మంత్రము పుట్టినది. ఈ పంచాక్షరి అనేది సగుణుడు, సాకారుడు అయినటువంటి భగవానుని బోధిస్తుంది. ఓంకారము భగవానుని చేరిస్తే పంచాక్షరి అనేది భగవాను గురించి బోధిస్తున్నది అని భగవంతుడే చెబుతున్నాడు. ఈ పంచాక్షరి నుంచి వర్ణమాల అనేది పుట్టడం జరిగినది. మనం నేర్చుకుంటాం కదా, ఆ నుంచి వడ్రా వరకు. దీంట్లోనే 5 వర్గములతో కూడిన కా వర్గము, చా వర్గము, టా వర్గము అని 5 వర్గములతో కూడినటువంటి వర్ణమాల అనేది పుట్టడం జరిగినది. అందుకే మొట్టమొదటిగా అక్షరాభ్యాసము చేయించడానికంటే ముందుగా నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని రాయిస్తారు. ఓంకారముతో రాయించకూడదు. ఎప్పుడైనా కూడా నమః శివాయ అని రాయించాలి. ఓంకారాన్ని 12 సంవత్సరముల లోపు ఉన్నవారు జపించకూడదు అని ఉన్నదన్నమాట. ఓంకారమును ఎప్పుడైనా కూడా ఉపదేశము ఉన్నవారు గురువు ద్వారా ఉపదేశము తీసుకొని మాత్రమే ఓంకారాన్ని జపించాలి అని పరమేశ్వరుడి చెప్పడం జరిగినది. నమః శివాయ అని అక్షరాభ్యాసంలో ఎందుకు రాయిస్తారంటే, ఆ నమః శివాయ అనేటువంటి 5 వర్గముల నుంచి అక్షరమాల అనేది పుట్టడం జరిగినది. కాబట్టి మొట్టమొదటిగా అక్షరమాలకు మూలమైనటువంటి నమఃశివాయ అనేటువంటి పదాలను రాయించడం ద్వారా బీజాక్షర స్వరూపమైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ఆ పిల్లవాడిపై ప్రసరింపజేసి అతడి జ్ఞానిగా మారే విధముగా చేయడమే అందులోని పరమార్థం అనమాట. అది వైదిక ప్రక్రియలో ఉన్నటువంటి గొప్పతనం. ఏది చేసినా కూడా చాలా లోతుగా ఆలోచించి చేస్తాడనమాట. వ్యక్తి యొక్క పూర్ణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేయడం అనేది ఇందులోని పరమార్థము. ఆ తర్వాతే ఈ వర్ణమాల పుట్టినది. ఆ వర్ణమాలలో నుంచే శిరోమంత్రము అని చెప్పబడేటువంటి 3 పాదాలు గల గాయత్రి మహామంత్రము పుట్టినది. దీని నుండి సమస్త వేదాల నుంచి కోట్లాది మంత్రములు పుట్టాయి. ఆయా మంత్రాల వలన సిద్ధి అనేది కలుగుతుంది అంటే అది ఓంకారం యొక్క గొప్పతనమే. కాబట్టి ఓంకారోపాసన వలన సర్వసిద్ధులు లభిస్తాయి. చివరికి పరమేశ్వరుడే అవుతాడు. అంటే మోక్షము లభిస్తుంది, పరమేశ్వరుడే అవుతాడు అని ఆ యొక్క శివుడు చెప్పడం జరిగినది. ఈ నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రమును కానీ ఓంకారమును కానీ గురుముఖత అని తీసుకోవాలని పరమేశ్వరుడు చెబుతూ ఈ యొక్క
శివాయ నమః అనేటువంటి రూపంలో ఎవరైనా దీన్ని జపించవచ్చు అని కూడా చెప్పడం జరిగినది. అంటే ఎల్లరూ కూడా ఉపదేశము లేకుండా పంచాక్షరిని జపించాలంటే శివాయ నమః, నమః అనేది అంతంలో పెట్టుకోవాలి, శివాయ అనేది ముందర పెట్టుకోవాలి. ఉపదేశము తీసుకున్నట్లయితే ఓం నమః శివాయ అనేటువంటి రూపకంగా దీనిని జపించవచ్చు అని పరమేశ్వరుడు చెప్పడం జరిగినది. అంటే మీరు నిత్యము కూడా ఈ యొక్క పంచాక్షరి జపమును త్రికాలములలో 5000 సార్లు చేస్తే శివానుగ్రహము అనేది పరిపూర్ణంగా లభిస్తుంది అని చెప్పడం జరుగుతున్నది. అంతేకాదు ఓంకారాన్ని 10,000 సార్లు జపించిన లేదా ఉభయ సంధ్యల యందు 1000 చొప్పున జపించిన అతడు శివ సాయుధ్యాన్ని పొందుతాడు. ఓంకారంతో పాటు నమశివాయ అనేటువంటి మంత్రాన్ని కూడా, ఓంకారాన్ని దీర్ఘమకారంతంగా ఓం అని మా అనేది ఎక్కువగా మకారాంతంగా జపిస్తే మనశ్శుద్ధి కలుగుతుంది. సమాధి స్థితిలో మానసికంగాను ఇతర కాలాలలో ఇతరులకు వినపడని విధంగాను చేయాలంటే జపము అనేది ఎప్పుడూ కూడా మనస్సులో చేసుకోవాలి. బయటకి చేస్తే అది జపము అనిపించదు, దాన్ని పారాయణ అంటారు అన్నమాట. బయటికి చెబితే పారాయణ అంటారు, లోపంలో చేస్తేనే లోపల మనకు పదాలు కదిలించకుండా చేస్తే దానిని జపము అంటారనమాట. పంచాక్షరిని నిత్యము 10,000 చేసిన లేదా ఉభయ సంధ్యల యందు 1000 చొప్పున చేస్తే శివానుగ్రహము శివపదము అనేది లభిస్తుంది. గాయత్రి యందు అధికారం గలవారు పంచాక్షరిని నమశివాయ అనేటువంటి విధానంలో చేయవచ్చు. మిగతా వారంతా కూడా శివాయ నమః అనేటువంటి విధానంలో చేయవచ్చు. స్త్రీలు కూడా శివాయ నమః అనేటువంటి విధానంగానే జపించాలి. బ్రహ్మజ్ఞానులైన స్త్రీలు మాత్రము ఓం నమః శివాయ అని ఆ యొక్క జపమును చేయవచ్చు అని పరమేశ్వరుడు చెప్పడం జరిగినది. కాబట్టి మనం అంతరం కూడా శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని మాత్రమే జపించాలి. ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని జపించేటువంటి అర్హత మనకు లేదనమాట. ఆ స్థాయికి మనం వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళి గురువు ద్వారా ఉపదేశం తీసుకుంటే అది వేరు విషయం. కాబట్టి ఆ విధంగా జపాన్ని చేయాలి. ఈ విధంగా ఎవరైతే జపాన్ని చేస్తారో 5 కోట్ల సార్లు ఎవరైతే శివాయ నమః లేదా ఓం నమః శివాయ లేదా నమః శివాయ అనేటువంటి జపాన్ని చేస్తారో లేదా ప్రణవాన్ని జపిస్తారో వారు శివునిలో ఐక్యమవుతారు, వారే శివునిగా మారిపోతారు. 1, 2, 3, 4 కోట్ల మార్లు జపిస్తే బ్రహ్మ విష్ణు రుద్ర మహేషాది లోకములను పొందుతారు. ఒక అక్షరాన్ని వేరుగా అంటే అక్షరం అంటే శివాయ నమః 5 అక్షరాలుగా 5 లక్షల జపాన్ని చేసినట్లయితే మంత్రసిద్ధి అనేది కలుగుతుంది. అంటే కైలాసము సిద్ధి అనేది ప్రాప్తిస్తుంది అనమాట. అనంతకోటి మంత్రాలు ఉన్నాయి. ఒక అక్షరం మొదలుగా 9,999 అక్షరాలు గల మంత్రాలు, బీజాక్షరాలు ఉన్నాయి. కాబట్టి ఒకే అక్షరం గల మంత్రాలను 1 కోటి జపం చేయాలి. ఇంత మంత్రము అనేది ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని కోట్లు జపం చేస్తే అది పరిపూర్ణంగా సిద్ధి అనేది లభిస్తుంది. అది 5 అక్షరాల మంత్రం కాబట్టి 5 కోట్లు జపం చేస్తే ఇది పరిపూర్ణంగా సిద్ధించి అందులో ఇక తిరుగులేనటువంటి స్థితికి చేరుకున్నట్లు అని పరమేశ్వరుడు ఆ యొక్క పంచాక్షరి జప మహిమను, పంచాక్షరి ఆవిర్భావమును, ఓంకారం యొక్క ఆవిర్భావమును, వర్ణమాల యొక్క ఆవిర్భావమును చెబుతూ ఈ యొక్క జపము చేసే విధానం గురించి చెప్పడం జరిగింది. దీన్ని శుద్ధిగా ఉండి 3 కాలములలో కూడా యథాశక్తిగా జపించేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించండి. గురు రూపంగా తీసుకున్నట్లయితే ఓంకారమును ఓం నమః శివాయ అనేటువంటి మంత్రమును జపించండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్. శివ మహాపురాణము గురించినటువంటి విషయమును మనము వీలైనంత మేర ప్రతి సోమవారం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీకు ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.